ఓం నమో వెంకటేశాయ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు మార్గశీర్ష మాసంలో మనమందరం కూడా భగవంతుని యొక్క గుణానుభవాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మార్గశిర శుద్ధ దశమి గురువారం, అశ్విని నక్షత్రం. పరమాత్మకు మనకు 9 రకములైనటువంటి సంబంధాలు ఉంటాయిటండి, ప్రధానమైనటువంటివి. ఆ 9 ఏమిటంటే పితాచ రక్షకశేషి భర్తాజ్ఞేయో రమాపతి స్వామ్యాధారో మమాత్మాచ భోక్తాచాద్యమనూదిత. మొట్టమొదటిది తండ్రికి బిడ్డకి ఉండేటువంటి సంబంధం, దాన్నే పితృపుత్ర సంబంధము అంటారు. పిల్లలకు కావలసినటువంటి ఆహారాన్ని అందించటం, వారిని పాలించటం, ఇవన్నీ కూడా తండ్రి చేసేటువంటి బాధ్యతలు, నిర్వహించేటువంటి బాధ్యతలు. కాబట్టి అహం బీజప్రదః పిత, అందరికీ కూడా కావలసినటువంటి సమస్తమైన ఆహారములను అందించేవాడిని నేనే, సృష్టికి ప్రధానభూతుడైనటువంటి వాడిని నేనే. భూమిలో ఉండేటువంటి సంపదలన్నీ కూడా మనకు అందుతున్నాయి అంటే దానికి పరమాత్మని యొక్క అనుగ్రహమే కారణం. ఎందువల్లంటే ఈ భూమిని మానవుడు అనేక రకాలుగా ఉపయోగించుకుంటున్నాడు. ఎప్పుడు ఏది కావాలంటే అది ప్రకృతిలో ఉన్నటువంటివన్నీ కూడా తాను చక్కగా అనుభవించడం కోసం ఇష్టారాజ్యంగా ఉపయోగిస్తున్నాడు భూమిని. ప్రకృతి అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. ఏది కావాలంటే అది పొందడానికి అనేక మార్గాలను అనుసరిస్తూ ఉన్నాడు. అరాచకం బాగా ప్రబలిపోయినప్పుడు ప్రకృతిలో విధ్వంసాలు కూడా వస్తుంటాయి. పూర్వం వేణుడనేటువంటి ఒక మహారాజు ఉండేవాటండి, ధ్రువుని యొక్క వంశంలో వాడే. చాలా కాలం తర్వాత అతను అరాచకంతో ప్రజలందరినీ కూడా ఏడిపించేవాట. దోపిడీ దొంగలు ఎక్కువైపోయారు, భూమాతకు బాగా భారం పెరిగిపోయింది. ఏం చేయాలో తెలియక ఋషులందరూ కూడా వెళ్ళి ఆ మహారాజుతో చెప్పారు, మహారాజా, నీవు సాక్షాత్తు ప్రజల్ని పరిపాలించేటువంటి వాడివి, విష్ణు స్వరూపం ఉన్నది నీలో ఉన్నటువంటి దుష్టమైన లక్షణాలు విడిచిపెట్టు అంటే వినలేదు. అప్పుడు ఋషుల యొక్క శాపంతో అతను మరణించాడు. అతని కుడి భుజం నుంచి ఉద్భవించాటండి పృథు మహారాజు. పృథు మహారాజు అంటే సాక్షాత్తు విష్ణువు యొక్క అంశతో జన్మించాడు. ఆ జన్మించినటువంటి పృథు మహారాజు రాజ్యాభిషిక్తుడై భూమిలో నుంచి ఏ విధమైనటువంటి సంపదలు రావటం లేదు అని భూమి మీద కోపం కలిగి భూమిని దండించడానికి బయలుదేరాడు. అప్పుడు భూమి చెప్పిందిట, స్వామి, నీవు విష్ణు వంశతో జన్మించినట్టు నాకు తెలుసు, నీవే రక్షకుడివి. అయినప్పటికీ కూడా ప్రజలు ఇష్టం వచ్చినట్టుగా భూమిని ఉపయోగించుకుంటూ అరాచకం ప్రబలిపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు? అందువల్ల దుర్వినియోగం అవ్వకుండా ఈ సంపదలన్నీ కూడా నాలోనే దాచేసుకున్నాను. నీవు నన్ను దండించడానికి వచ్చావు, నీవు మహాత్ముడివి కాబట్టి నన్ను గోవుగా చేసి నాలో ఉన్న సంపదలన్నీ కూడా పితుకు అని చెబితే అప్పుడు పృథు మహారాజు భూమిని గోవుగా చేసి మహాభక్తులైనటువంటి వాళ్లను గోవులుగా చేసి దేవతలందరూ కూడా బృహస్పతిని గోవుగా చేశారటండి. మరి పృథు మహారాజేమో మనువుని గోవుగా చేశాట. ఋషులందరూ కూడా బృహస్పతిని, ఇలాగా వాళ్ళందరూ దైత్యులందరూ కూడా ప్రహ్లాదుణ్ణి ఇలా గోవుకి దూడగా చేసి ఆ దూడ ద్వారా భూమి అనబడేటువంటి గోవు నుంచి అనేక సంపదలన్నీ కూడా బయటికి తీశారు. మళ్ళీ రాజ్యం సుభిక్షమైనది. కాబట్టి ఎప్పుడైతే భూమి మీద అరాచకం పెరిగిపోతుందో, అక్రమాలు ఉంటాయో, ఇష్టారాజ్యంగా వర్తిస్తూ ఉంటారో
అప్పుడు పరమాత్ముడు తాను సంకల్పించుకుని రక్షకుడై వస్తాడు. అహం బీజప్రదః అందరికీ ఆహారాన్ని అందించేటువంటి వాడను నేనే అని చెబుతూ ఉన్నాడు. అదే పితృపుత్ర సంబంధం. తర్వాతది రక్షక సంబంధం. రక్షకుడు అనేటువంటి వాడు పరమాత్ముడు, రక్షింపబడేటువంటి వాళ్ళం మనం. మృత్యు సంసార సాగరాత్ ఉద్ధరామి. పుట్టటం మరణించటం, పుట్టటం మరణించటం, ఇలాగ అనేక జన్మలు ఎత్తుతూ ఉన్నటువంటి జీవునకు ఆ పునరావృత్తి లేనటువంటి స్థానాన్ని ఇచ్చి రక్షించేటువంటి వాడు రక్షకుడైనటువంటి వాడు పరమాత్మ. రక్షింపబడేటువంటి వాళ్ళు జీవులు కాబట్టి అది రక్షక సంబంధం అని పిలుస్తారు. ఇక ఆ తర్వాత శేషి సంబంధం. శేషుడు అంటే దాసుడు అని అర్థం. ఆదిశేషుడు వైకుంఠంలో ఏ విధంగా అయితే స్వామిని సేవిస్తూ ఉన్నాడో అలాగే భక్తులందరూ కూడా పరమాత్మను అనన్యమైనటువంటి మనస్సుతో సేవించాలి. వారిని అనుగ్రహిస్తాడు స్వామి కాబట్టి దాసుడు భక్తుడు శేషుడేమో పరమాత్ముడు. అలాగే భార్య భర్తృ సంబంధం. భార్య ఏ విధంగా అయితే భర్త పట్ల అనురాగంతో ఉంటుందో అలాగే భక్తులు కూడా స్వామి పట్ల అనురాగంతో ఉండాలి. ఆయన కూడా భర్త వలె బాధ్యతగా ఉంటాడు. ఇది భర్తృభార్య సంబంధం. తరువాత జ్ఞేయ సంబంధం. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు. తెలుసుకునేవాడు ఎవరు? జీవుడు. ఏం తెలుసుకోవాలి? పరమాత్మ గురించి తెలుసుకోవాలి. జ్ఞేయుడు అంటే తెలుసుకోదగిన వాడెవరు అంటే పరమాత్మ. అది జ్ఞేయ సంబంధం. ఆ తరువాత స్వస్వామి సంబంధము. స్వస్వామి సంబంధం అంటే నేనెవరు, పరమాత్ముడెవరు, నేననేది ఏమీ లేదు, నేను పరమాత్మ సొత్తును, పరమాత్మకు సంబంధించిన వాణ్ణి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది స్వస్వామి సంబంధం. ఆ తరువాత ఆధేయ సంబంధం. అందరికీ ఆధారభూతుడైనటువంటి పరమాత్ముడే కదా. మత్స్థాని సర్వభూతాని, సమస్తమైన ప్రాణులు కూడా నాయందే ఉన్నాయి, వీటన్నిటికీ ఆధారంగా ఉండేటువంటి వాణ్ణి నేనే అని పరమాత్ముడు చెప్పాడు. తరువాత శరీర ఆత్మ సంబంధము. జీవుడెవరు అంటే పరమాత్మకు దేహంలో ఒక భాగంటండి. పరమాత్మకు శరీర రూపుడై జీవుడు ఉంటాడు, జీవుని హృదయంలో పరమాత్ముడు ఉంటాడు. ఇది శరీర ఆత్మ సంబంధం. ఇంకా చిట్ట చివరి 9వ సంబంధం భోగ్య సంబంధము. భోక్త, యజ్ఞములన్నీ అనుభవించేవాడు, యజ్ఞ ఫలమైనటువంటి వాడు అంతా కూడా పరమాత్ముడే భోక్త. అలాగే భోగ్యమైనటువంటి వాడు, పరమాత్ముని చేత అనుభవింపదగినవాడు, సర్వకాల సర్వావస్థల యందు పరమాత్మను సేవించేటువంటి వాడు జీవుడు. దాన్ని భోగ్య సంబంధం అంటారు. అహం హి సర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచ. నేనే అన్ని యజ్ఞములని కూడా అనుభవించేవాడిని అని చెప్పాడు. ఈ రకంగా 9 విధములైనటువంటి సంబంధాలు ఉన్నాయి పరమాత్మతో మనకు. కోధర్మ సర్వధర్మాణం భవతః పరమోమతః కింజపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్ అని ధర్మరాజు భీష్ముడిని అడిగితే అన్నిటికన్నా గొప్పదైనటువంటి ధర్మం ఏమిటి, దేన్ని మనం ఆచరించటం వల్ల ఈ పునరావృత్తి నుంచి, పుట్టటము మరణించటం అనేటువంటి ఆవృత్తి నుంచి బయటపడతాము అంటే భీష్ముడు చెప్పాడు. జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్థితః. జగత్తుని రక్షించేటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని మనం స్తోత్రం చెయ్యాలి. చక్కని స్తోత్రాలతో స్తోత్రం చెయ్యాలి. కలియుగంలో స్తోత్రానికి ఉన్నటువంటి చక్కటి ప్రభావం ఏంటంటే అత్యంత సుకరంగా పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అది నామ సంకీర్తన ప్రభావం. నామ సంకీర్తనం వల్ల ఎవరికి బాధ ఉండదు, భగవంతుడి మీద ఇష్టం పెరుగుతుందండి. ప్రియతమ విషయతయా సుఖత్వాత్. నామ సంకీర్తనం గోవింద 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 అని గోవిందనామాన్ని చెప్పడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. అలాగే వ్యయ ఆయాసరహితయా సుకరత్వాత్. దాంట్లో ఖర్చు పెట్టేది ఏమీ లేదు గోవిందనామం చెప్పడానికి. ప్రత్యేకంగా ఒక వ్రతం కోసం కావలసినటువంటి సామగ్రి సమకూర్చుకోవటం, ఇటువంటి కష్టాలు కూడా లేవు. ఆ నామ సంకీర్తనం చేయటం అనేటువంటిది ఎంతో తేలిక. మనకు దొరికినటువంటి పుష్పమో పత్రమో జలమో ఏది ఇచ్చినా కూడా పరమాత్ముడు సంతుష్టుడవుతాడు.
అనతిపరోక్ష ఆత్మనాథ ప్రీణన భావేన ఆకర్షత్వాత్. ఇంకా గోవిందనామం తన్మయంగా చెబుతూ ఉంటే పరమాత్మ మన పక్కనే ఉన్నాడు అనేటువంటి భావన మనకు కలుగుతుంది. అత్యంత సన్నిహితంగా పరమాత్ముణ్ణి మనం భావన చేసేటువంటి అదృష్టం ఆ నామ సంకీర్తనంలో ఉన్నది. అతిలాఘవేనాపి అతి గురుదుర్వహ భవ భయోన్మూలన మహాఫలత్వాత్. చేసేటువంటి పని తేలిక, పొందేటువంటి ప్రయోజనం పెద్దది. అటువంటివి ప్రపంచంలో ఎక్కడుంటాయి? కష్టపడిన కొద్దీ ఫలితం వస్తుంది. మరి ఇక్కడ చూడండి, మనఃపూర్వకంగా స్వామిని గనక మనం కీర్తించినట్లయితే చాలు, చాలా తేలిక మార్గంతో గొప్పదైనటువంటి ఆ పరమాత్మను పొందుతూ భవభయోన్మూలన మహాఫలకత్వాత్. భవము అంటే సంసారం, దాన్ని పోగొట్టేటువంటి ఫలితాన్ని మనం పొందొచ్చు. అలాగే అప్రత్యవాయవత్వాత్, పాపభీతి లేదండి. నామం చేస్తూ ఉంటాం, ఎవరో వచ్చారు ఇంటికి, ఏదన్నా వ్రతం చేస్తూ ఉంటే అయ్యా వారిని కూర్చోమనండి, మధ్యలో లేవకూడదు. కానీ నామ సంకీర్తనం చేసేటప్పుడు ఎవరొచ్చినా ఆ నామ సంకీర్తనాన్ని అక్కడికి ఆపి ఆ వచ్చినటువంటి వాళ్ళని ఆదరించి మళ్ళీ ప్రారంభించుకోవచ్చు. కాబట్టి దాంట్లో పాపం వస్తుందనేటువంటి బాధే లేదు. సుభిక్షాధికాంతయా విశ్వజనీనత్వాత్, ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, నియమాలనేవి ఏమీ లేవు. అలాగే దేశకాల దశా విశేషాది విక్షేపవర్జనేన నిర్వ్యాజత్వాత్, ఈ ప్రదేశంలోనే చెయ్యాలి, ఈ కాలంలోనే చెయ్యాలి, ఇలాగే చెయ్యాలి అనేటువంటి భావన కూడా ఏమీ లేదు. నిద్ర లేవంగానే స్వామిని తలుచుకోవచ్చు, నిద్రపోయేటప్పుడు తలుచుకోవచ్చు, నిరంతరము కీర్తన చేసుకోవచ్చు. కీర్తన చేయకూడని సమయము లేదు, సందర్భము లేదు. అలాగే విషయప్రభావేన నిష్ప్రత్యూహత్వాచ్చ. ఇక ముఖ్యమైనటువంటి ప్రయోజనం, ఖచ్చితంగా మనం ఏదన్నా పని చేస్తే దీనివల్ల ప్రయోజనం వస్తుందా లేదా అనేటువంటి సందేహం ఉంటుంది. కానీ నామ సంకీర్తనం వల్ల ఫలితం వచ్చి తీరుతుంది అనేటువంటి విశ్వాసం ఉన్నది కాబట్టి నియమంగా ఫలితం లభిస్తుంది అనేటువంటి చక్కని ధైర్యంతో మనం నామ సంకీర్తనం చేయొచ్చు. ఈ రకంగా ఈ కలియుగంలో కలి దోషాలు హరించి మనందరినీ కూడా రక్షించేటువంటి తారక మార్గం ఆ స్వామి యొక్క నామ సంకీర్తనమే. అటువంటి స్వామిని ఒక్కసారి తలుచుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మరి ఈరోజు గోదామ్మవారు మనకు అందించినటువంటి పాసురంలో ప్రధానమైనటువంటి అంశం 4వ గోపికను మేలుకొలుపుతున్నారటండి. ఆ 4వ గోపిక ధ్యానముద్రలో ఉంది. ఆమె ఇంకా నిద్ర లేవలేదు. నిద్ర అంటే అది మామూలు సహజమైనటువంటి నిద్ర కాదు. భగవంతుని గుణానుభవాన్ని ఆనందిస్తూ ధ్యానంలో ఉన్నది ఆమె. అక్కడికి వచ్చారు వాళ్ళంతా, తోటి గోపికలంతా వచ్చారు. ఏమ్మా, ఆవిడ మణిఖచ్చితమైనటువంటి చక్కటి మందిరంలో ఒక తల్పం మీద హాయిగా శయనించి ఉన్నది. చుట్టూ కూడా దీపాలు వెలిగించబడి ఉన్నాయి. ఆ దీపాల కాంతి బయటికి ప్రసరిస్తూ ఉన్నది. అలాగే దివ్య సుగంధభరితమైనటువంటి చక్కని ధూపాలు కూడా ఉన్నాయి. వాటి యొక్క సువాసనలు కూడా బయటికి వస్తూ ఉన్నాయి. ఆమె తలుపు వేసినప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి కాంతి బయటికి విరజిమ్ముతూనే ఉంది. అది కేవలం మణుల కాంతి మాత్రమే కాదు, ధ్యానంలో ఉన్నటువంటి ఆ గోపిక యొక్క ముఖకాంతి, శరీర కాంతి కూడా, అంటే భగవద్గుణ అనుభవం వల్ల కలిగేటువంటి తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సు బయటికి వెదజల్లుతున్నట్టుగా బయటికి ప్రకాశిస్తూ ఉన్నది. అటువంటి గోపిక దగ్గరికి వెళ్ళి, అమ్మా మేనమామ కూతురా మేలుకోమ్మా. మేనమామ కూతురా అని పిలవటం ఏమిటి అంటే ఒక చనువు. మనం లోక వ్యవహారంలో కూడా వదిని గారు, అక్కయ్య గారు, అన్నయ్య అని ఇట్లా వరసలు పెట్టి పిలుచుకున్నట్లుగా ఆత్మీయతతో. ఏమిటా ఆత్మీయత అంటే భగవద్బంధువులం మనమంతా కూడా, భగవంతుడికి సంబంధించినటువంటి బంధువులం కాబట్టి మనమంతా కలిసి స్వామి దగ్గరికి వెళ్ళాలి. లే మేలుకో అని పిలుస్తూ ఆ నిద్రించినటువంటి గోపిక యొక్క తల్లితో చెబుతూ ఉన్నారు, అత్త ఏమిటి ఆ పిల్లని లేవటం లేదు, ఆ పిల్లకి ఏమైనా మాటలు వినిపించవా? అవునులే, స్వామి గుణానుభవంలో ఉన్నవాళ్ళు వేరే మాటలు ఎందుకు వింటారు? అదేవిధంగా తిరిగి మాట్లాడటం లేదు, మాటలు రావా? ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు కంఠంలో ఒక రకమైనటువంటి, మనం కూడా భక్తి పారవస్యంలో ఉన్నప్పుడు కంఠం గద్గదమయ్యి నోట్లోంచి మాట రాదు కదా, అదేవిధంగా ఆమెకు కూడా నోట్లోంచి మాట రానటువంటి పరిస్థితిలో ఉన్నది. లేకపోతే ఎవరైనా ఆమె నిద్రించేటువంటి చోట కాపలా కాస్తున్నారా బయటికి రాకుండా?
ఎందువల్ల ఆమె రావటం లేదు? అందరం కలిసి ఆ స్వామిని మనం కీర్తించాలి కదా. నువ్వు ఆమెను మేలుకొలుపు, అత్త ఆమెను మేలుకొలుపు. ఏమని మేలుకొలుపుతావంటే, ఒక్కసారి స్వామి గుణాల్ని కీర్తించు. మాయావి, మధురానాథ, వైకుంఠవాస అని చక్కగా ఆర్తిగా మనం గానం చేసినట్లయితే ఆ భగవద్గుణానుభవాన్ని అనుభవించేటువంటి గోపిక మనందరం వచ్చామని అర్థం చేసుకుని మేలుకుంటుంది. మనలో ఉన్నటువంటి అజ్ఞానం పోయి మనసు జాగృతం అవ్వాలి అంటే నామ సంకీర్తనమే ప్రధానము అనేటువంటి విషయాన్ని మనం ఈనాడు చక్కగా తెలుసుకున్నాం. ఇప్పుడు భగవద్గుణానుభవాన్ని తెలియజేసేటువంటి భక్తి ప్రధానమైన భాగవతంలో ఉన్నటువంటి విష్ణుతత్వ ప్రతిపాదకమైన ఇతివృత్తాంతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధ్రువోపాఖ్యానం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ప్రహ్లాదుని యొక్క దివ్య చరిత్ర. హిరణ్యాక్షుడు వరాహస్వామి చేత సంహరింపబడిన తర్వాత అతడి సోదరుడైనటువంటి హిరణ్యకశిపునకు విపరీతమైనటువంటి కోపం పెరిగిపోయిందిటండి. విష్ణువు మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఎలాగైనా సరే విష్ణువుని జయించాలి అని నిర్ణయించుకున్నాడు. భ్రాతరీయేవం వినిహతే హరిణా క్రోడమూర్తిన హిరణ్యకశిపు రాజన్ పర్యతప్య దృశాసుజా. ఈ రకంగా సోదరుడు ఆ వరాహమూర్తి చేత సంహరింపబడంగానే రోషంతో కోపంతో ఎలాగైనా సరే మృత్యువు లేకుండా వరాన్ని పొందాలి అని కోరుకున్నాడు. సతేపే మందరద్రోణ్యాం తపః పరమదారుణం. దారుణమైనటువంటి తపస్సు చేశాటండి. మందర పర్వతము యొక్క గుహలలోకి వెళ్ళి తపస్సు చేశాట. బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేయటం మంచిదే కానీ వాడి ఉద్దేశ్యం మాత్రం మంచిది కాదు. ఈ లోకాన్నంతా ఆక్రమించుకోవాలి, నేనే అనుభవించాలి అనేటువంటి దురాలోచనతో ఉన్నాడు. సృష్టికి ప్రతి సృష్టి చేయాలనుకుంటున్నాడు. ప్రకృతి ధర్మాలన్నింటినీ కూడా తన శక్తితో మార్చాలనుకుంటున్నాడు. ఒక ద్వేషభావంతో తపస్సు చేస్తూ ఉన్నాడు. అతని తపస్సు బాగా పెరిగింది. ఆ తపో ప్రభావం చేత ప్రకృతి అంతా కూడా విలయమైపోతూ ఉన్నది. అది రెన్కుంభిని సాద్రియై కలగెనేడంభో నిధుల్ తారకల్ సెదరెన్ సగ్రహ సంఘలై దిశలు విచ్ఛిన్న అంతలై మండే పెల్లదెరెన్ గుండెలు జంతు సంహతికి ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలో దంచత్తపో వన్హిచే. ఈ భూమి అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. ఈ భూమి మీద ఉండేటువంటి పర్వతాలు కూడా కదిలిపోతూ ఉన్నాయి. పర్వతాల మీద ఉండే శిలలన్నీ కూడా జారిపడుతూ ఉన్నాయి. సముద్రాలన్నీ కూడా ఎగసి పడుతూ ఉన్నాయి. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలన్నీ కూడా చెల్లాచెదరైపోతూ ఉన్నాయి. ప్రాణులన్నింటికీ కూడా గుండెల్లో దడ పుట్టింది. ఏం జరుగుతోంది అర్థం కావట్లేదు. అంత దారుణమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ తపోనిష్టతో దేవతలంతా భయభీతులైపోయారు. అతని తపస్సు ఎంత కఠినంగా ఉందంటే బొటనవేలు మీద నుంచుని కళ్ళతో ఆకాశాన్ని దర్శిస్తూ తపస్సు చేస్తున్నట్టండి. ఊర్ధ్వబాహు నభో దృష్టి పాదాంగుష్ఠాశ్రితావ. పాదము యొక్క యోగనిష్టతో తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇదంతా చూసేటప్పటికి దేవతలకి వీడు మన పదవులకే ఎసరు పెట్టేటట్టున్నాడు. వీడి తపస్సంతా కూడా దేనికోసం అంటే నా ఇంద్ర పదవి కోసమే అని ఇంద్రుడి యొక్క హృదయంలో భయం బయలుదేరింది. ఒక రకమైనటువంటి ఆనందానికి అలవాటు పడ్డారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎవడో బయలుదేరాడు దీనికోసం అని చెప్పి బాధపడి వాళ్ళంతా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా బ్రహ్మగారు, ఇది మా కష్టం కాదండి, నీ పీఠానికి కూడా వాడు ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు చేసినటువంటి సృష్టిని మార్చేస్తాడు. వాడి తపస్సంతా కూడా లోకమంతా వ్యాపించిపోయింది. వేడి నీకు తెలియటం లేదా అనేటప్పటికీ ఆ బ్రహ్మగారు ఒక్కసారిగా బయలుదేరి వచ్చేటండి. వాడి శిరస్సులో నుంచి, హిరణ్యకశిపుని యొక్క శిరస్సులో నుంచి పొగలు బయలుదేరినాయి. అలాగే నిప్పులు, ఎక్కడ చూసినా కూడా నిప్పులు. లోకాలన్నీ కూడా అల్లకల్లోలంగా ఉంది ప్రకృతి అంతా కూడా. వెంటనే ఆయన బయలుదేరి వచ్చాడు. సదదర్శ ప్రతిచ్ఛన్నం వల్మీక తృణ కీచకై పిపీలికాభి ఆచీర్ణ మేధస్త్వక్ మాంసశోణితం. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసేటప్పటికి అతని దేహం అంతా కూడా నశించిపోయింది. ఆ శరీరాన్నంతా కూడా జీవులు, చీమలు మొదలైనవన్నీ కూడా శరీరం మీద ప్రవేశించి ఆ శరీరాన్ని తినేయటం ప్రారంభించాయి.
దేహం మిగల్లేదు ఏమీ కూడా, ఊరికే అతనిలో ఉన్నటువంటి అస్థిపంజరం మాత్రం కనిపిస్తూ ఉన్నది, ఇంక ఏమీ లేదు అతనిలో. అటువంటి రూపంతో కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు. అతని దగ్గరకు వచ్చి, ఓ సురారికులేంద్ర, ఈ క్రియన్ నీ క్రియన్ ఉగ్రమైన తపంబు చేసి చూపిన వారు లేరు. నీలాగా ఇంత దారుణమైనటువంటి తపస్సు చేసిన వాడిని నేను ఇంతవరకు చూడనే లేదు. ఇంత దారుణమైన తపస్స ఎవరు చేశారు ఇంతవరకు? అద్భుతంగా చేశావు. ఇక చేయువారును లేరు. ఇంత గొప్పగా తరువాత చేయగలిగేటువంటి వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. నే నీ సమాధి మెచ్చి తిన్ను విను, నీ అభీష్టములిత్తు ఆయాసమేటికి లెమ్ము లెమ్ము. ఇంకా ఎందుకయ్యా ఆయాసపడతావు? నువ్వు చేసినటువంటి తపస్సు యొక్క ఫలితం అంతా కూడా తీరిపోయేటువంటి సమయం వచ్చింది కాబట్టి ఇంకా నీవు మేలుకో, తపస్సు నుంచి బయటికి రా అని అతన్ని ప్రేమగా నీకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా కోరుకో అని చక్కగా పిలుస్తూ ఏం చేశాట బ్రహ్మగారు? ఇత్యుక్త్వా ఆదిభవో దేవో భక్షితాంగం పిపీలకై కమండలు జలేన ఉక్షత దివ్యేన అమోఘ రాధస. తన కమండలం ఉంది చేతిలో, అందులో జలం ఉంది, పవిత్ర జలం. ఆ పవిత్ర జలాన్ని తీసి ఒక్కసారిగా అతని దేహం మీద అలా నీళ్లు చల్లేటప్పటికీ అతను ఆ తపస్సు నుంచి బయటికి వచ్చాడు. తాను కోరినటువంటి పరబ్రహ్మస్వరూపం బ్రహ్మగారు సృష్టికర్త ఎదురుకుండా ఉన్నాడు. ప్రజాపతులు కూడా వచ్చారటండి. వాళ్ళందరినీ చూడంగానే బ్రహ్మగారికి నమస్కారం చేసి, స్వామి నీవే సర్వజ్ఞుడవు, నీవే సర్వాంతర్యామివి, నీకన్నా గొప్పవాడు ప్రపంచంలో ఎవడు లేడు అని చక్కగా స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసి, అయ్యా నీకేం వరం కావాలో కోరుకో అంటే కోరుతున్నట్టండి. భూతేభ్య త్వద్విసృష్టేభ్య మృత్యుర్మాభూత్ మహాప్రభో, నాకు చావు లేకుండా వరం ఇయ్యి అన్నట్టు. చావు లేకుండా వరం ఇవ్వడం అనేటువంటిది అసాధ్యం. ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా గిట్టక తప్పదు కదా, అది కాకుండా వేరేది కోరుకో. నీ వల్ల పుట్టినటువంటి ప్రాణుల చేత కూడా నాకు చావు ఉండకూడదు అని బ్రహ్మగారినే తికమక పెట్టి ఎక్కడా చావు లేనటువంటి అవకాశం ఎక్కడొస్తుందని చూస్తూ అలా కోరేటువంటి ప్రయత్నం చేస్తున్నాడండి వరం. గాలిన్ కుంభిని అగ్నిన్ అంబువులన్ ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమః ప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త అస్త్రశస్త్రాళిన్ మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. సరే మృత్యువు లేదన్నావుగా, మృత్యువు లేకుండా కోరకూడదన్నావు కదా, పోనీ ఇలా ఇచ్చి చూడు అని చెప్పి పరోక్షంగా తన మనసులో ఉన్నటువంటి దృఢమైన సంకల్పాన్ని తెలియజేస్తున్నాడు. గాలిలో కానీ, ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, పంచభూతాలు ఎక్కడైనా నీటిలో కానీ, అగ్నిలో కానీ, పగటిపూట కానీ, రాత్రిపూట కానీ, ఇంటిలో కానీ, ఇంటి బయట కానీ, అస్త్రముల చేత కానీ, శస్త్రముల చేత కానీ, రాక్షసుల చేత కానీ, దేవతల చేత కానీ, సర్పముల చేత కానీ, ఇలా మొత్తం ఉన్నటువంటివన్నీ చదివేసి వేటి వల్ల నాకు మరణం లేకుండా వరం ఇయ్యి అనగానే బ్రహ్మగారు ఆలోచించాడు. వీడు విపరీతంగానే కోరాడు, కానీ పరమాత్మ తలుచుకుంటే విధి ఎవడు దాటగలడు? ఎవడు దాటలేడు. లిఖితమపి లలాటే ప్రోచ్చితం కస్సమర్థ. బ్రహ్మగారు ఒక రాత రాస్తే దాన్ని తీసివేయటం కష్టం కదా. ఒకసారి ఇలాగే బ్రహ్మలోకం ఇంద్రలోకంలో ఒక సభ జరిగిందిటండి. ఆ సభకి దేవతలందరూ కూడా వచ్చారు. దేవతలందరూ కూడా వస్తే మరి శ్రీ మహావిష్ణువు కూడా వచ్చాడు, గరుత్మంతుడిని అధిరోహించి వచ్చాడు. అలాగే యమధర్మరాజు కూడా వచ్చాడు, ఆయన వాహనమైనటువంటి దున్నపోతు మీద ఆయన వచ్చాడు. పరమశివుడు వచ్చాడు, అందరు దేవతలు వచ్చారు, లోపలికి వెడుతున్నారు. వాళ్ళ వాహనాలన్నీ కూడా బయట నిలబెట్టారు, ఇంద్రలోకానికి బయట. ఆ ఇంద్రలోకానికి బయట ఒక చిన్న గూడు ఉందిటండి. ఆ గూట్లో ఒక చిలక ఉంది. ఆ చిలక పాపం అక్కడ ఎప్పటి నుంచో ఉంటుంది. ఈ దేవతలంతా కూడా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత యమధర్మరాజు వెడుతూ ఆ చిలకను చూసి అని నవ్వేటప్పటికీ ఆ చిలక మనసులో భయం బయలుదేరింది. శ్రీ మహావిష్ణువు నవ్వితే అందంగా ఉంటుంది, మరి యమధర్మరాజు నవ్వాడు కదా, ఇతను కాలస్వరూపుడు, నాకేదో మూడింది అని దానికి భయం కలిగింది. ఎవరితో చెప్పుకుంటుంది? పక్షులన్నిటికీ రాజెవరు అంటే గరుత్మంతుడు. ఆయన అక్కడే ఉన్నాడు,
వాహనాన్ని నిలబెట్టి వెళ్ళాడుగా శ్రీ మహావిష్ణువు. ఆ గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా స్వామి అంది. ఏం చిలక నీకేం కష్టం వచ్చింది అంటే, ఇదిగో ఇలా యమధర్మరాజు నవ్వాడు అంటే, ఏం పర్వాలేదు, ఆయన నవ్వినప్పటికీ కూడా ఆయనకు కనిపించనంత దూరంలో నిన్ను దాచిపెడతాను అని చెప్పి ఆ చిలకను తీసుకువెళ్ళి లోకాలోక పర్వతం దగ్గర దాచిపెట్టాటండి. లోకాలోక పర్వతము అంటే కనీసం సూర్యకాంతి కూడా సరిగ్గా ప్రసరించని చోటు, యముడు కూడా చూడలేడు అని గరుత్మంతుని ఊహ. మళ్ళీ వచ్చేశాడు. చిలకైతే తన జీవితం మొత్తం మీద అక్కడికి వెళ్ళడానికి చాలా రోజులు పడుతుంది, అది వెళ్ళలేదు. ఈయన మాత్రం ఒక ఘడియలో అలా వెళ్ళి వాయువేగం మనోవేగంతో వెళ్ళి తిరిగి వచ్చి అలాగే బయట నుంచుని ఉన్నాడు. లోపల నుంచి దేవతలంతా బయటికి వచ్చేసారు, అక్కడ సభ పూర్తయిపోయింది. వెళ్ళిపోతూ ఉంటే యమధర్మరాజు బయటికి వచ్చి మళ్ళీ గూడు వంక చూశాట, చిలక లేదు. మళ్ళీ నవ్వుతున్నాడు. నవ్వుతూ ఉంటే గరుత్మంతుడు గబగబా వచ్చి, స్వామి వెళ్ళేటప్పుడు నవ్వారు, చిలక ఉంది, ఇప్పుడు లేదు కదా, ఎందుకు నవ్వారు? నాయనా, బ్రహ్మగారు దానికి రాశాడు, లోకాలోక పర్వతం దగ్గర ఇది మరో ఘడియలో మరణిస్తుందని రాశాడు. ఇంత చిన్న చిలక దేవలోకం నుంచి బయలుదేరి లోకాలోక పర్వతం దగ్గరికి ఎలా వెడుతుందని నేను అనుకుని నవ్వుకున్నాను. నేను వచ్చేటప్పటికి నువ్వు ఆ పని పూర్తి చేసి చక్కగా విధి రాతని నిలబెట్టావు అన్నాడు. అలాగా విధి రాసినటువంటి రాతను దాటడం ఎవరి వల్ల కాదు. అటువంటి దారుణమైనటువంటి కోరికలన్నీ కోరాడు. పరమాత్మ మీద మాత్రం అతనికి మనస్సు లేదు. హిరణ్యకశిపునకు ఎల్లప్పుడూ స్వార్థమైనటువంటి ప్రయోజనములతో ఆ వరాలన్నీ పొందాడు. బ్రహ్మగారు వరమిచ్చాడు, నాయనా శుభమస్తు వెళ్ళిరా అన్నాడు. ఆ చక్కగా వరగర్వంతో బయలుదేరాడు హిరణ్యకశిపుడు. ఏవమైశ్వర్య మత్తస్య దృప్తస్య ఉచ్ఛాస్త్రవర్తినః కాలో మహాన్ వ్యతీయాయ బ్రహ్మశాపముపేయుషః. ఇక అక్కడి నుంచి మొదలెట్టి శాస్త్రవిధిని విడిచిపెట్టి వరాలు పొందడం తప్పేం కాదు. ఆ పొందినటువంటి శక్తులన్నీ కూడా లోకక్షేమానికి వినియోగించాలి తప్ప లోకానికి కీడు కలిగించే విధంగా ప్రయత్నం చేయకూడదు. కానీ ఈ హిరణ్యకశిపుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఐశ్వర్యంతో మదించిపోయి మత్తుడై శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులన్నీ చేస్తున్నాడు. బాగా ఎండ కాస్తూ ఉన్నది, ఎండాకాలం, ఎండ వస్తుంది, చల్లదనం కావాలి. కాసేపు సూర్యుడా నీ తేజస్సును తగ్గించు అంటాడు. అనగానే సూర్యుడు ఎంత ప్రభావ సంపన్నుడైనా అతని తేజస్సు తగ్గించాలి. వాయువు బాగా వీస్తోందనుకోండి, ఇంత గాలి వద్దు, కాస్త ఆ గాలిని తగ్గించు అంటాడు. చల్లదనం బాగా ఉంటే సూర్యుడా నీ వేడిని పెంచు అంటాడు. ఇలాగా ఏ ఋతువులో ఏ విధమైనటువంటి ఫలాలు అందాలో అవి అందకుండా ఋతువుల్ని మార్చేసి తనకు నచ్చినట్టుగా వాటితో ఆడుకోవటం ప్రారంభించాడు. అష్టదిక్పాలకులందరినీ కూడా అష్ట కష్టాలు పెడుతూ ఉన్నాడు. ఇంకా దేవేంద్రుడు ఇంద్రలోకం వదిలి ఎక్కడికి పారిపోయాడో తెలియదు. ఈ రకంగా అనేక రకాలైనటువంటి హింసలు చేస్తూ ఉన్నాడు. యజ్ఞయాగాలు లేవు. యజ్ఞయాగాలు చేస్తేనేగా దేవతలకు ఆహారం అందేది. ఆ యజ్ఞయాగాదులన్నీ చేసి దేవతలకు అందేటువంటి హవిర్భాగాలన్నింటికీ కూడా అడ్డం కొట్టేశాడు. వాళ్ళందరూ ఆకలేసి బాధపడుతున్నారు. భూమి మీద సాధు సజ్జనుల్ని బ్రతకనివ్వటం లేదు. దాంతో సముద్రంలో ఉన్నటువంటి రత్నరాశులన్నీ కూడా సముద్రుడే స్వయంగా తెచ్చి హిరణ్యకశిపుడి ముందు కుప్పగా పోసేటాడు. అలాగే తనకి ఏది కావాలో అది ఎలా అనుభవించాలో ఇంద్రలోకానికి వెళ్ళి తన భార్యతో పాటు లీలావతితో పాటు ఆనందంగా విహరిస్తూ ఉన్నాడు. తను ఆనందించడం తప్పులేదు, కానీ ఇతరుల యొక్క సుఖాన్ని అడ్డుకొడుతూ ఉన్నాడు. లోక కంటకుడిగా మారిపోయాడు. అలా మారిపోయేటప్పటికీ వెంటనే దేవతలకు భయం వేసింది. యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు, వీళ్ళంతా బయలుదేరి శ్రీ మహావిష్ణువుని చేరుకున్నారండి. స్వామి ఎక్కడున్నావయ్యా, ఆర్తత్రాణ పరాయణ రక్షించు అంటే ఆయన చెప్పాట, నాయన వీళ్ళ సంగతి నేను చూస్తాను అని చెప్పి ఆయన అభయం ఇచ్చి ఒక మాట చెప్పాట. ఎప్పుడైతే దేవతలు వేదములు సాధు సజ్జనులు వీళ్ళంతా కూడా హింసించబడతారో, అలాగే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు వాడికి నాశం తొందరగా వస్తుంది. గోవులను హింసించకూడదు, ధర్మాన్ని దాటకూడదు, సాధు సజ్జనుల్ని భగవద్భక్తుల్ని హింసించకూడదు. నిర్వైరాయ ప్రశాంతాయ స్వసుతాయ మహాత్మనే ప్రహ్లాదాయ యదా దృహ్యేత్ హనిష్యేపి వరోర్జితం. అతనికి కుమారులు ఉన్నారు కదా, హిరణ్యకశిపునికి 4 కుమారులు ఉన్నారటండి. అందులో ఒకడు ప్రహ్లాదుడు. అతను పరమభక్తుడు, ముఖ్యంగా విష్ణు భక్తుడు. ఆ విష్ణువుని ఎల్లప్పుడూ మనసులో స్మరిస్తూ ఉంటాడు. భక్తుడైనటువంటి ఆ ప్రహ్లాదునికి అతను అపకారం చేసేటువంటి సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు
తప్పకుండా నేను అతని పని పడతాను, మీరు ఏమీ బాధపడద్దు అని ఆయన వరం ఇచ్చాటండి. మరి ఆ హిరణ్యకశిపుని యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క గుణములు ఎటువంటివి అంటే మనమందరం కూడా తెలుసుకోదగినటువంటి చక్కని గుణములండి. భగవంతుని యందు ఏ విధంగా ప్రవర్తించాలి అంటే భగవత్ పూజ ఏ విధంగా చెయ్యాలి అంటే కేవలము మనం బాహ్యంగా కనిపించేటువంటి ఆచరణ కాకుండా తన యందున్ అఖిల భూతముల యందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు. తనెలాగో లోకాల్లో ఉన్న ప్రాణులన్నీ కూడా అంతే కదా, ఎవరు కూడా కష్టపడకూడదు అనేటువంటి చక్కని సత్వగుణం కలిగినటువంటి వాడు. పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. వయస్సులో పెద్దవాళ్ళు ఎవరన్నా కనిపిస్తే వేళ లెక్కే ఉందని కాకుండా పెద్దవాళ్ళని చూడంగానే వినయంతో 2 చేతులతో దండం పెడతాట. కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. పరస్త్రీలు ఎవరన్నా కనిపిస్తే వాళ్ళను తల్లితో సమానంగా చూచి పక్కకి తప్పుకుంటాడు. పరస్త్రీల గురించి వర్ణన చేయడు. అలాగే తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు. ఎవరైనా దీనులు అభాగ్యులు కష్టాల్లో ఉన్నవాళ్ళు కనిపిస్తే తల్లిదండ్రులు ఎలాగైతే బిడ్డల యందు ప్రేమ కలిగి ఉంటారో ఆ రకమైనటువంటి ప్రేమతో ఉంటాట. సఖుల ఎడ సోదర స్థితి జరుపువాడు. తన తోటి స్నేహితులందరితో కూడా ఒక సోదరులా ఉంటూ ప్రేమగా పలకరిస్తూ ఉంటాట. దైవం మీద అనంతమైనటువంటి చక్కని గౌరవాన్ని కలిగి ఉంటాడు. దైవములంచు గురువుల తలచువాడు. గురువుల్ని చూస్తే వీళ్ళు దైవాలు అనేటువంటి భావంతో చూస్తాట. ఇలాగా సరదాకైనా కూడా అబద్ధాలు చెప్పట్టండి. లీలలందును బొంకులు లేనివాడు. నవ్వులాటకు కూడా అబద్ధాలు చెప్పడు. ఇన్ని రకాలైనటువంటి గుణాలతో ఆ ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తితో ఆ స్వామి అనుగ్రహాన్ని పొంది లోకానికి క్షేమం కలిగించాడు. ఆ వృత్తాంతాన్ని మళ్ళీ మనం తెలుసుకుందాం. ఇప్పుడు స్తోత్రపారాయణం ప్రారంభిద్దాం. జయదేవ జగన్నాథ సర్వలోకైకవందిత జయ వెంకట శైలేశ కరుణాకర పాహినః త్వాం నమామో వయం విష్ణో వెంకటాచల నాయక అస్మాకం వాంఛితం దత్వా పాహి పాహి జగద్గురు జయదేవ జగన్నాథ జయ లక్ష్మీపతే హరే జయ లోకేశ సర్వేశ దోషాపహ నమో నమః జయ జయ వెంకటశైలనాథ విష్ణు మునిజన సేవిత శేషశైలవాస సకల జనహిత అవతీర్ణ దేవా జయ జయ భక్త జనాభిరామ పాహి సమస్తమైనటువంటి దేవతలందరి చేత సేవింపబడేటువంటి వైకుంఠవాసుడు తన వైకుంఠాన్ని తిరుమలగా చేసుకుని ఈ తిరుమలలో శ్రీనివాసునిగా నిరంతరము అనవరతము మనందరినీ అనుగ్రహిస్తూ నిత్యము కూడా శుభాలు కలిగిస్తూ అనుగ్రహిస్తున్నాడు. అటువంటి స్వామి మమ్మల్ని ఈ వెంకటాచలంలో పాపాలన్నీ పోగొట్టి కలిపాపాలు పోగొట్టి రక్షించేటువంటి ఓ స్వామి మమ్మల్ని అనుగ్రహించు. లక్ష్మీదేవిని హృదయమునందు నిలుపుకున్నటువంటి వాడా, దోషాలు పోగొట్టేటువంటి వాడా, వెంకటశైలం మీద అధివసించి ఉన్నటువంటి ఓ స్వామి, మునుల చేత సేవింపబడేటువంటి వాడా, సమస్తమైన జనుల యొక్క హితం కోసం వైకుంఠం నుంచి దిగి వచ్చినటువంటి ఓ భక్త రక్షక మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించు అని చెప్పి ఈ శ్లోకంలో మనం స్వామివారిని కీర్తించాం. ఇప్పుడు పరశురామ అష్టావింశతి నామ స్తోత్రాన్ని చక్కగా పారాయణ చేద్దాం. పరశురాముడు కూడా శ్రీ మహావిష్ణువు అవతారమే. అందులో భాగంగా
అథ పరశురామ అష్టావింశతి నామ స్తోత్రం ఋషిరువాచ యమాహు వాసుదేవాంశం హైహయానాం కులాంతకం త్రిసప్తకృత్వః య ఇమాం చక్రే నిక్షత్రియాం మహీం దుష్టం క్షత్రం భువో భారం అబ్రహ్మణ్యం అనీనశత్ తస్య నామాని పుణ్యాని వచ్మితే పురుషర్షభ భూభారహరణార్థాయ మాయా మానుష విగ్రహ జనార్దనాంశ సంభూతః స్థితి ఉత్పత్తి అత్యయేశ్వరః భార్గవో జామదగ్న్యశ్చ పిత్రాజ్ఞా పరిపాలకః మాతృప్రాణప్రదో ధీమాన్ క్షత్రియాంతకరః ప్రభుః రామః పరశుహస్తశ్చ కార్తవీర్యమదాపహ రేణుకా దుఃఖశోకఘ్నః విశోకః శోకనాశనః నవీననీరదశ్యామః రక్తోత్పల విలోచనః ఘోరోదండధరః ధీరః బ్రహ్మణ్యః బ్రాహ్మణప్రియః తపోధనః మహేంద్రాదౌ న్యస్తదండః ప్రశాంతధీః ఉపగీయమాన చరితః స్నిగ్ధ సిద్ధగంధర్వ చారణైః జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖ శోక భయాతిగః ఇతి అష్టావింశతిర్నామ్నా ముక్తా స్తోత్రాత్మికా శుభా ఇతి పరశురామ అష్టావింశతి నామ స్తోత్రం సంపూర్ణం. సాక్షాత్తు విష్ణువు యొక్క అంశగా జన్మించి దుష్టులైనటువంటి వారందరినీ కూడా సంహరించి 21 సార్లు భూమిని ప్రదక్షిణం చేస్తూ దుష్టులైన వాళ్ళని సంహరించినటువంటి ఆ పరశురాముడు మనందరికీ కూడా అనుగ్రహాన్ని ఇవ్వవలసి ఉన్నది. అలాగే కార్తవీర్యుడు అనేటువంటి దారుణమైన ప్రతాపంతో కూడినటువంటి రాజును కూడా సంహరించినటువంటి వాడు. ఆ స్వామిని మనందరం కూడా పరశురాముణ్ణి శ్రీ మహావిష్ణువుగా భావన చేసి ప్రార్థిద్దాం. ఇప్పుడు క్షమా ప్రార్థన. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియఃకాంతాయ
కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.